నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ శాఖ ప్రభుత్వ పాలనలో కీలకమైన విభాగమని, పేదలు సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయటంలో రెవెన్యూ సిబ్బంది సేవలు అమూల్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన రెవెన్యూ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలులో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని అన్నారు. భూ వ్యవహారాలు, విపత్తు నిర్వహణ, ప్రజా సేవల అందింపులో రెవెన్యూ సిబ్బంది ముందుండి పనిచేస్తున్నారని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాకు మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొన్కర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనేక విషయాల్లో రెవెన్యూ తాలూకు పాత్ర ఉంటుంది. ఫీల్డ్లో కానీ, కలెక్షన్స్లో కానీ, ల్యాండ్లో కానీ, లేకపోతే విపత్తు సమయంలో కానీ ఫ్రంట్ ఎండ్గా ఈ రెవెన్యూ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ సేవలను కూడా గుర్తిస్తూ భవిష్యత్తులో మరింత పాజిటివ్ అప్రోచ్తో పనిచేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అంటే శ్రీకాకుళం లాంటి జిల్లాలో పెట్టుబడులు రావాలన్నా, రేపు భవిష్యత్తులో మంచి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ టేకప్ చేయాలనంటే ల్యాండ్ ఈజ్ ద వెరీ ప్రైమరీ సబ్జెక్ట్. అలాంటి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు చాలా మంచి సొల్యూషన్స్ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే సొల్యూషన్స్ కానీ తీసుకొని వస్తే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మా జిల్లాకి తీసుకొని రావచ్చు. సో అది కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూలో కొంత మైండ్ సెట్ మార్చి గతంలో ఉన్న ఇది కాకుండా 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం ఎలా చూపించాలి, అలాంటి యాటిట్యూడ్తో వాళ్ళందరూ కూడా పనిచేయాలని రిక్వెస్ట్ చేశాం. ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎందుకనంటే ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి భాగం రెవెన్యూ డిపార్ట్మెంట్. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి తాలూకా సహకారం ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ముందుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నా దొరై పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం నగరం కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ, ఈపీ, డీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగాసనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. యోగా శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక జీవన విధానమన్నారు. ఏపీ, ఈపీ, డీసీఎల్ ఎస్సీ జిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. శరీరానికి, మనస్సుకు మధ్య సమతుల్యతను సాధించేందుకు, ఒత్తిడితో కూడిన జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఒక అద్భుతమైన సాధనమన్నారు. క్రమం తప్పకుండా ఆసనాలు వేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి, రక్త ప్రసరణ మెరుగవుతాయన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలకు తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాసనాలను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ, ఈపీ, డీసీఎల్ శాఖ, ఆయుష్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ సాధన ద్వారా ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా గార మండలం తూలుగు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని, దీనివల్ల రోగాల సంఖ్య గణనీయంగా తగ్గింది అన్నారు. ప్రతి పల్లెలో మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నామని, పట్టణాల కంటే పల్లెలు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. అంతకన్నా ముందు తూలుగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సందర్శించి అందుతున్న సేవలు పరిశీలించి చిన్నారులతో కేంద్ర మంత్రి ముచ్చటించారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. రేపు ఇక్కడ పుట్టినటువంటి పిల్లలు, ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలకి ఒక మంచి పునాది, మంచి భవిష్యత్తు అందించే విధంగా ఇది చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలకి మీరందరూ కూడా సహకరించి భవిష్యత్తులో మరింత బలంగా ఈ ప్రోగ్రాం నడవడానికి మీరందరూ కూడా మీ తాలూకా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాం. ఒక పక్కన ఇదైతే మరొక పక్కన మీ అందరి ఆశీర్వాదంతో రికార్డు స్థాయిలో మన రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక పక్కన నిలబెట్టాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో నాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే తిరిగి గాడిలో పెట్టి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు చేయడం వల్ల ఈ 2 సంవత్సరాలు దాని తాలూకా బెనిఫిట్ చాలా వరకు ప్రజల వరకు అందింది. ఏ ప్రోగ్రామ్ అయితే ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చి చెప్పామో అందులో క్రమేపీ ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు దన్నాన మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు శ్రీకాకుళం జిల్లాకు అందించిన ప్రాజెక్టులు, నిధుల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని అభివృద్ధి, విశాఖపట్నం రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు మూలపేట పోర్ట్, పలాస విమానాశ్రయం ప్రతిపాదన, తీర ప్రాంత కారిడార్ అభివృద్ధి, అరుదైన ఖనిజాల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంచనున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వలసలను తగ్గించి స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అమృతకాల దిశగా పనిచేస్తుందని, దేశాన్ని శక్తివంతమైన స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూర, అట్టాడ రవిబాబ్జీ, సిరిపురం త్రివేణి, కె లలిత, చెల్లా వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ గోపి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలామంది ఆయన చేసిన పథకాలకు మొదట్లో ఎగతాళి చేశారు. డిజిటలైజేషన్ ఇండియాలో ఎవరు చదువుకోలేదు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు, డిజిటలైజేషన్ ఎలా అవుతుంది అని. ఈరోజు చూస్తే కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, చేపలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళ దుకాణం వాళ్ళు, పూలు దుకాణం వాళ్ళు, చివరికి ఎక్కడంటే అందరికి కూడా ఎవరికి ఫోన్పేను క్యూఆర్ కోడ్ లేకుండా ఏ ఒక్కరూ లేరు. అలాంటిది ప్రపంచంలో ఈరోజు ప్రపంచం మొత్తం మీద అత్యధిక డిజిటలైజేషన్ పేమెంట్ ఎక్కడైనా జరుగుతుందంటే అది భారతదేశంలోనే జరుగుతుంది. మరి ఇంతవరకు ఎగతాళి చేసిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, భారతదేశం స్వయం సమృద్ధి కలిగి ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండాలని, అమృతకాలంలో అంటే 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానం నిలపాలన్న సంకల్పంతో ఆయన చేస్తున్న కృషికి మనందరం సహకరించి మనం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆయనకి మద్దతు తెలపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చడం ఇక్కడ యువమోర్చా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. గత ప్రభుత్వ మద్యం పాలసీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు కనుమూరు సునీల్ కుమార్ అరెస్టును జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు అశోక్ చక్రవర్తి ఖండించారు.
శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ పారదర్శకంగా అమలైందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీసీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అశోక్ చక్రవర్తి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బెల్ట్ షాపులు విస్తరించాయని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిపైనే వేధింపులకు పాల్పడటం సరికాదన్నారు. ఈ విధానం కొనసాగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాయని హెచ్చరించారు. సమావేశంలో బీసీసీఎల్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా 2019-24లోని మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి మీ కార్యకర్తలకి టెండర్లు ఇచ్చి బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని తెలియజేస్తూ ఉన్నాము. అయితే మేము చూస్తూ ఉన్నాము, బీసీసీఎల్ పైన, బీసీ నాయకుల పైన చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ గౌరవనీయులు రమేష్ యాదవ్ గారు, ఆయన శాసన మండలిలోని ప్రివిలేజ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా ఆయన మీద దాడి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి ఆమె పైన ఒక మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఒక కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ఆమె పైన కూటమి కూడా చాలా దారుణంగా దాడి చేయడం అనేది జరిగింది. మీ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? మాకు మహిళలన్నా, బీసీలన్నా చాలా గౌరవం అనేది ఉంది అని చెప్తారు. ఇవన్నీ తప్పని మేము నిరూపిస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానుమూరి సునీల్ కుమార్ అరెస్టును పార్టీ యోజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవి స్వరూప్ ఖండించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సునీల్ కుమార్ అరెస్టు బీసీలపై కక్ష సాధింపు చర్యగా ఎంవి స్వరూప్ ఆరోపించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అణగదొక్కే విధంగా పాలన సాగుతుందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, సునీల్ కుమార్పై నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. సమావేశంలో యువజన విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలందరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తొక్కవేయబడుతుంది. వ్యాపారంలో కానీ, విద్యపరంగా కానీ, అధికార చలాయించే పదవుల్లో కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అంచవేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, సునీల్ కుమార్ గారికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అణిచివేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సునీల్ కుమార్ గారి నేపథ్యం చూసుకుంటే వాళ్ళ నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారు జడ్పీటీసీగా ఎన్నుకోబడి జిల్లా పరిషత్ చైర్మన్గా 3 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోబడి తర్వాత 2009లో ఎమ్మెల్యేగా అయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా ఎన్నుకోగలరు. 2019లో ఒక బీసీ వర్గాలందరికీ కూడా పెద్ద స్వర్ణయుగం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎక్స్పాన్షన్లో 2.5 సంవత్సరాలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు చేశారు. విద్య వ్యాపారంగా మారడం ఆందోళనకరమని, విద్యార్థులపై ఒత్తిడి లేని విద్యా వ్యవస్థ అవసరమని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ శ్రీకాకుళం అధ్యక్షురాలు హారిక నిహాల్ అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కొన్ని విద్యా సంస్థలు అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని హారిక నిహార్ విమర్శించారు. విద్యార్థుల్లో జ్ఞానం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాల్సింది పోయి అనారోగ్యకరమైన పోటీ వాతావరణంలోకి నెట్టడం బాధాకరమన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యా అవకాశాలపై అవగాహన కల్పించాల్సింది అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యా అవకాశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యా మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోందని, ఈ అంశాలపై ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు దేనికి పనికి రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి
6 to 14 ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలి. దానికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది, ఎవరు చూస్తున్నారు? అండ్ మోస్ట్లీ ఎవరు ఎక్కడ చదివితే అక్కడే బుక్స్ కొనుక్కోవాలి. బయట బుక్స్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి ఉండదు. ఆ బుక్స్ కొనుక్కునేటప్పుడు దానిలో ఎంఆర్పి ఉంటేనే దాని ఫెయిర్ ప్రైస్ అని అంటారు. మనకి మెట్రాలజీ యాక్ట్ కూడా దానికి ఉంది. సో ఇదంతా గవర్నమెంట్ దృష్టికి ఎడ్యుకేషనల్ ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి, మినిమం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా ఫండమెంటల్ రైట్ కాబట్టి ఇలాగా ఎంఆర్పి లేకుండా బుక్స్ వినియోగిస్తున్నారని, ఎడ్యుకేషన్ అనేది ఒక అందని ద్రాక్ష అయిపోయింది మధ్యతరగతి వాళ్ళకి అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన బ్లడ్ అండ్ స్వెట్ ఖర్చు పెట్టి పిల్లలకి చదివించడానికే ట్రై చేస్తారు. ఎవరు అలాగా వదిలేయడానికి ఉండరు కాబట్టి సో గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని కన్జ్యూమర్ రైట్స్ ద్వారా మేము అనుకుంటున్నాం. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లాలోనే ఉత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాల కోసం జీజీహెచ్ అధికారులతో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 4.30 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులతో 12 వైద్య విభాగాలకు అవసరమైన 38 ఆధునిక వైద్య పరికరాలను అందజేస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పరికరాల ఏర్పాటు మాత్రమే కాకుండా వాటిని దీర్ఘకాలం సమర్థవంతంగా వినియోగించుకోవడం కూడా ముఖ్యమని అన్నారు. మరో 2 నెలల్లో ఈ పరికరాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అనంతరం సర్వజన ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల సమీక్షలు నిర్వహించి జిల్లాలోని నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐఓసి అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. And at that time you have put it forward that the most important thing that is lacking right now in the hospital is the infrastructure and the equipment. There are many departments and I feel very, very proud talking about this GGH. This is the biggest hospital in the district right now, handling more than 700 inpatients and more than 1000 to 1500 outpatients every single day. So it is all because of the contribution and the efforts put by the doctors and the staff here that we are able to see this highest numbers in the district. So first of all, I want to appreciate all the efforts that are being put by all the staff and the doctors here. Because of your efforts, you are able to see a lot of patients with confidence coming here. But the last mile service that we need to provide, because in that department, in that lab, in that room, that specific equipment is not there. Even if the commitment is there from the doctors that I want to treat the patient here itself in the hospital without charging him any money, because that single equipment is missing, then he has to go out to some private clinic or private hospital. తాను దత్తత తీసుకున్న ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్కు మరిన్ని వస్తువులు చేరువ చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పాఠశాలను పరిశీలించారు. లాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవీకరించిన తరగతి గదిని పరిశీలించారు. 3.5 లక్షల నిధులతో అధునాతన డిజిటల్ బోర్డ్, ఏసీ, సౌకర్యవంతమైన బెంచీలు, విజ్ఞానాన్ని పెంచే విధంగా గోడలకు పెయింటింగ్లను వేస్తూ మోడల్ తరగతి గదిని రూపొందించారు. దీన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే తరహాలో మరిన్ని ఏర్పాట్లు చేయాలని లాసా ఫౌండేషన్ ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి అందుతున్న వస్తువులు, కావలసిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. పాఠశాల ఆవరణ అంతా కలియ తిరిగి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పలువురు అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ విద్యా వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు చేపట్టి విద్యార్థులపై విద్యా ఒత్తిడిని తగ్గించాలని కన్జ్యూమర్స్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం నగరం ఒక ప్రైవేట్ హోటల్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యాపారీకరణ, అధిక కోచింగ్ ఒత్తిడి,
భారీ ఫీజుల విద్యార్థులు తల్లిదండ్రులపై భారం పెంచుతున్నాయని డాక్టర్ వికాస్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది కేవలం మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా జ్ఞానం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని అన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ సమగ్ర కోచింగ్ను నిషేధించాలని, విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం 2020ను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధిక విద్యాభారం, బలవంతపు స్టడీ మెటీరియల్ కొనుగోళ్లు, విద్యా వ్యాపారీకరణను నియంత్రించాలని కోరారు. సమావేశంలో సిఆర్సి ప్రతినిధులు విద్యార్థుల హక్కుల పరిరక్షణ, పారదర్శకమైన మరియు ఒత్తిడి లేని విద్యా వ్యవస్థ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. +1, +2 సిలబస్ మీరు స్టాండర్డ్ 5th నుంచి 6th నుంచి స్టార్ట్ చేసేస్తే ఆ పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఎంత బరువు అని పెట్టేస్తున్నాను. ఇంటర్మీడియట్ అంటే 18 years ఏజ్. 18 years ఏజ్లో చదువుకున్న విషయం వాళ్ళు 10 yearsలో 9 yearsలో చదువుకుంటే వాళ్ళ పరిస్థితి అవుతుంది. దానివల్ల నంబర్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్ జరుగుతుంది. మన ఒక పేరెంట్స్కి ఆశ పెట్టేస్తాను, పిల్లలకి ఆశ పెట్టేస్తాను. 10th తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కి నాకు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంది, లేకపోతే సైన్స్లో స్ట్రాంగ్ ఉన్నాను, నేను ఒక సైంటిస్ట్ లాగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలా, లేకపోతే ఒక మెడికల్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఐఏఎస్ ఆఫీసర్గా పెరగాలి, లేకపోతే ఐ కెన్ బిల్డ్ మై కెరియర్ ఇన్ స్పోర్ట్స్. అది వాళ్ళకి ఏం తెలీదు. ఓన్లీ ఐఐటి మెడికల్. దానివల్ల ఏమవుతుంది, 10th క్లాస్ తర్వాత మార్క్స్ తక్కువ వచ్చింది అంటే ఫ్యామిలీ టార్చరింగ్, ఫ్రెండ్స్ టార్చరింగ్. లాస్ట్ ఇయర్ 2025లో మాకు పరిచయ వాళ్ళు ఫ్యామిలీలోనే 7 members సూసైడ్ చేశారు. 7 డిఫరెంట్ ఫ్యామిలీస్. అమ్మ నాన్నకి సైన్స్ కావాలి, వాళ్ళకి సైన్స్లో ఇంట్రెస్ట్ లేదు, హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటున్నారు. బలవంతంగా సైన్స్లో అడ్మిషన్ చేస్తే ఒక 6 months కాలేజ్కి వెళ్ళారు. ఫైనల్ డే నైట్ 8 o'clock సూసైడ్ చేసుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం బలద గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రజలకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వంటగది, ఇతర సౌకర్యాలు, చిన్నారులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. చిన్నారులతో మమేకమై వారికి స్వయంగా భోజనం వడ్డించారు. అలాగే అంగన్వాడీ కేంద్ర ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అదనపు విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పుస్తకాలు, యూనిఫామ్లు అధిక ఫీజుల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని, అక్రమాలకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఫీజు నిర్మాణాన్ని నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని, అనుమతులు లేని పాఠశాలను సీజ్ చేయాలని కోరారు. డిఈఓను సస్పెండ్ చేసి విద్యా దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, కార్యదర్శి పి ఖగేష్, గర్ల్స్ కన్వీనర్ దివ్య, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం వాడాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కోసం సర్వమంగళ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ నిర్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలో సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ట్రస్ట్ సేవలను అభినందించగా ట్రస్ట్ ప్రతినిధులు విద్యాభివృద్ధికి తమ సహకారం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిని ఆహ్వానించడం, దానికి పూర్తి సహకారం అందించిన వారి కుటుంబం అందరూ కలకాలం ఆయురారోగ్యాలతో ఆనందంతో వాళ్ళు వర్ధిల్లాలి. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వారి ట్రస్ట్ ద్వారా చేసే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ, శ్రీనివాస్ గారు మామూలుగా ఆయన సంగీతంలో కూడా చాలా సేవలు చేస్తారు. శ్రీకాకుళంలో నిత్యం ఆయన కార్యక్రమాలు ఉంటాయి.
అందుకే తప్పకుండా ఒక రూమ్ కట్టివ్వడం అంటే ఆ సమస్య కాదు, అందుకు వారికి ప్రోత్సహించాలని వచ్చాను. కానీ సమయభావం వల్ల ఉండలేకపోతున్నాను, ఏమి అనుకోవద్దని అన్నిదా భావించొద్దని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం నన్ను ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ సర్వమంగళ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తీసుకుంటున్నాను. సరే, నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల IIIT ప్రభుత్వ పాలిటెక్నిక్ కేంద్రీయ విద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరీక్షా కేంద్రాలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జిల్లాలోని 4 కేంద్రాల్లో మొత్తం 2112 మంది విద్యార్థులు నీట్ పునః పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు జరుగుతుందని, అభ్యర్థులను మధ్యాహ్నం 1 గంటన్నర వరకు మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. పరీక్ష అనంతరం OMR సీట్లను CRPF భద్రత మధ్య న్యూఢిల్లీకి తరలిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం తాగునీరు, టెంట్లు, వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. కోసం ఇక్కడ వాటర్ పాయింట్స్ కానీ లోపల ఒక మెడికల్ టీమ్, దీంట్లో ORS ప్యాకెట్స్, రేపు వర్షం రావచ్చు కాబట్టి ప్రతి చోట్ల టెంట్స్ పెట్టడం, ఇది కూడా మనం చూస్తున్నాము. సో రేపు మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్ ద నీట్ స్టూడెంట్స్కి, ఇంకొకసారి నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను బికాజ్ బయట నుంచి కూడా కొంతమంది వస్తారు కాబట్టి, సో ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అటెండింగ్ నీట్ ఎగ్జామినేషన్, ఆల్ దిస్ 2112 స్టూడెంట్స్ హూ ఎవర్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో to the district, all the very best from the district administration. I wish you all the best. Come early before 1:30 at any time. Please come, please write your examination without any tension, and up to 5:15. After that you can go back to your respective places. Please don't bring any mobile phones. If you are bringing any mobile phones, you have to keep it outside. You have to keep it outside the complex. You have to keep it outside the campus. Other than that also, your admit card, very well it is mentioned what are do's and don'ts. So other than that, drinking water bottle also has to be of a transparent color. You cannot bring calculator. Like that, there are n number of things which are not allowed inside the campus. So please don't bring that. And once again, all the best from Srikakulam District Administration to all these 2112 students who are writing the examination tomorrow. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.